నమస్తే. దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ ఎలక్షన్స్తో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల బై ఎలక్షన్ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణలో మొన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే చనిపోవడంతో ఏర్పడ్డ ఖాళీతో ఇక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో. సో ఇది బీఆర్ఎస్ సీటు. ఇప్పుడు ఎన్నిక అనివార్యం అవడంతో అన్ని పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముగ్గురు పోటీలో ఉన్నారు. సో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీ గణేష్ గారు కొంత అడ్వాన్స్గా ఉన్నట్టు కనబడుతోంది. ఆయన కొంత ఎడ్జ్ కనబడుతున్నది. కారణం ఏంటి అంటే పోయినసారి ఎలక్షన్స్లో కూడా ఆయనకి దాదాపు 42,000 ఓట్లు వచ్చినాయి. 17,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే ఆయన ఓడిపోవడం జరిగింది. సో ఆయన బీజేపీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లో షిఫ్ట్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి అధికార పక్షం నుంచి పోటీ చేయడంతో ఆయన బలం మరింత పెరిగిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో చూద్దాం ఆయన ధీమా ఏంటి, గెలవడానికి అవకాశాలు ఏమున్నాయి, ఏ ఎజెండాతో ఆయన ముందుకెళ్తున్నారు, ప్రజలకు ఏం చేయబోతున్నారు ఒకవేళ ఎమ్మెల్యే అయితే. మాట్లాడదాం. ముందు శ్రీ గణేష్ గారు. నమస్తే శ్రీ గణేష్ గారు. నమస్కారం. సో ఎట్లా నడుస్తుంది ప్రచారం? దూకుడుగా ఉన్నదా? ఈ రాత్రి అయినా కూడా చూడు ఇంతమంది ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా బ్రహ్మరథం పట్టిరు. ఈ రోజు కూడా ఉద్యమకారులు జాయిన్ అయ్యారు. ఓకే, బీజేపీ నుంచి కూడా జాయిన్ అయ్యారు. కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఎవరైతే న్యూట్రల్ గుండెనో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంతో అమలవుతున్న పథకాలతోటి ప్రభావితమై మేము మాతోటి చూసి స్పందన చూసి కూడా నాకు తోడు కావాలా, నన్ను ఆశీర్వదించాలని ఈరోజు సీనియర్ సిటిజన్స్ కూడా జాయిన్ అయ్యారు. యువకుల నుంచి అన్ని కులస్తులు మతస్థులు కూడా జాయిన్ అయ్యి మొత్తం కాంగ్రెస్ 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 అంటే ఇప్పుడు మొత్తం ఎంపీ ఎలక్షన్ ఈ ఫోబియా ఇది నడుస్తున్నది కదా, అంటే ఒక మూవ్మెంట్ నడుస్తున్నది కదా. సో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఎలక్షన్ వచ్చిందని అనుకుంటున్నారా? జనం ఆలోచన ఉందా? అందరూ ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ సపరేట్గా ఉన్నారు, మళ్ళీ ఇది ఎమ్మెల్యే మళ్ళీ మీరు సపరేట్. ఈ రోజు టెక్నాలజీలు ఎన్ని పెరిగిపోయినాయి. ప్రతి ఇంట్లో ఫోన్లు, ప్రతి ఒక్కరు వాట్సాప్లో అలా యూట్యూబ్లో అలా అన్ని ఇన్ఫర్మేషన్లు ఉంది. వాళ్ళే కరెక్ట్ చెప్తారు ఆ డిసిషన్స్ అంతా. ఈసారి గణేష్ అన్న రావాలి, ఎన్నో సంవత్సరాల నుంచి మన మధ్యలో ఉండి మన గురించి ఏమో చేస్తున్నారు అనేసి. ఇప్పుడు మళ్ళీ నేను చాలా సంతోషిస్తున్నా ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉందా లేదా అనడానికి. పోయినసారి నీకు బీజేపీకి వేసినాం, ఈసారి కాంగ్రెస్కి వేస్తా అని కూడా వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారా? చాలా మంది అంటారు. మీకు గుర్తు పోయిందా? ఇంతకీ పార్టీ మారినది జనాల్లోకి పోయిందా? 99% పోయింది. ఒక 1% అటు ఇటు ఉండొచ్చు, కానీ 99% మా అక్క చెల్లెలు అమ్మలు కూడా అంటారు కదా, వాళ్ళే అంటారు నాకు తెలుసు దీనికి గుర్తు చేతి గుర్తు మారినావు కదా అంటారు. వాళ్ళ డైరెక్ట్ చెప్తూ మారినావు కదా అంటారు. మారింది మంచిదా కాదా అంటే మంచి పని చేసినావు, రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్తారు. వాళ్ళు పెద్ద మనుషులు కదా, రేవంత్ రెడ్డి ఉన్నారు, డెవలప్మెంట్ అవుతుంది, ఈ పార్టీలో చేరి మంచి పని చేస్తూ ఉంటారు. అత్యధిక శాతం జనాలు ఈ పార్టీలో ఉండడం మంచిది. అక్కడైతే ఏంటంటే ఒకటే లైన్లో ఉండిపోయి ఆ వరకే ఓట్లు వస్తున్నాయి, ఇక్కడ ఉంటే అందరూ ఓటు వస్తారు. ఓకే. ఇంకో మరీ ముఖ్యంగా జనరల్ ఎలక్షన్ అంటే గవర్నమెంట్ ఎవరిది వస్తుందో ఏందనుకునే కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు చాలా మంది క్లారిటీగా అందరికీ ఆలోచన ఏముందంటే ఈ ఒక్క సీట్ తోటి పోయేది లేదు, గవర్నమెంట్ పడేది లేదు, వేరే గవర్నమెంట్ వచ్చేది లేదు. మనోడు ఉన్నాడు కదా, మన గణేష్ ఉన్నాడు కదా, చేస్తే అలా మీద రేవంత్ అన్న కూడా ఇక్కడ ఎంపీగా ఉండే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇద్దరు కాంబినేషన్లో బాగా డెవలప్మెంట్ అవుతుంది అనేది అందరు చర్చించుకుంటున్నారు. ఈసారి ఈజీగా ఉంటుంది. వేరే వాళ్ళకి ఇస్తే కయ్యాలు అవుతాయి, కాంగ్రెస్కి ఇస్తే అభివృద్ధి అవుతుంది. సో ఎందుకు ఇప్పుడు సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం లేదా? ఇప్పుడు ఆమె చనిపోవడంతో వాళ్ళ సోదరికి టికెట్ ఇచ్చినారు కదా, మరి ఆమె మా సిస్టరు, మా అంతకుముందు మా ఫాదరు, కుటుంబం అంతా మేము పనిచేసినాము, అయ్యో అట్లా యాక్సిడెంట్ జరిగింది అట్లా అయింది అని కొంత ఇప్పుడు వీళ్ళంతా మహిళలు కదా, కొంత ఎమోషనల్గా ఫీల్ అయ్యే అవకాశం లేదా? ఇప్పుడు చాలా మటుకు ఏమంటున్నారంటే ఈ రోజు ఎక్కువ శాతం ఈ రోజు ఎక్కువ శాతం వాళ్ళు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే లాస్య నందిత గారు, పాపం నివేదిత గారు కొంచెం వెనక్కి జరగండి. ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు కలిసే ఉంటుండే వాళ్ళు. అక్క చెల్లెలైనా కూడా ఒకటిలాగా ఉంటుండే. ఇద్దరు కూడా గెలిచిన 3 నెలలు ఆమె ఉన్నన్ని రోజులు ఎవరికి అందుబాటులో లేకుండే, దర్వాజాలు బంద్ చేసుకోరు, ఎవరిని పట్టించుకోలే. అంటే వీళ్ళందరూ చెప్తుంటే నేను తెలిసింది ఏంటంటే గెలిచినా కదా 5 సంవత్సరాలు మేమే ఉంటాం. ఈమె కూడా ఉంది, ఆమె లేదు కానీ ఈమె ఇద్దరు ఒకటే. ఓకే, 5 సంవత్సరాలు మేమే ఉంటాం, మమ్మల్ని ఎవరు ఏం చేయరు, సచ్చినట్టు మా మాట వింటారని దర్వాజాలు తెలియలే అంట, ఎవరు ఫోన్ ఎత్తలే అంట. చాలా మంది బాధపడ్డారు, మేము వీళ్ళని గెలిపించుకున్నాం అనేసి చాలా మంది బాధపడరు. మళ్ళీ ఆమెకే వస్తామా ఎట్లా ఇస్తామా అదే కుటుంబం అనేది ఒక ఆలోచన ఉంది. అంటే అయ్యో అన్నారా? ప్రాణం పోయింది కదా, ఆ సెంటిమెంట్ ఏమి ఉండే అవకాశం లేదా? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మనకు అభివృద్ధి కావాలంటే ఒక కుటుంబమా
కంటోన్మెంట్ ఉన్న మొత్తం కుటుంబం అన్న విధంగా మా దగ్గర ఉంది. ఒక్క కుటుంబమే 30 సంవత్సరాల నుంచి ఉంది. అదే కుటుంబం సింపతి సెంటిమెంట్ అంటే మేము 30 సంవత్సరాల నుంచి వెనుకబడిపోయినాం, మా కష్టాలు ఎవరు తీరుస్తారు, మేము ఎప్పుడు అభివృద్ధి బాటలు నడుస్తాం అనే ఒపీనియన్లో అందరు ఉన్నారు. ఇచ్చిన కాడికి చాలు, ఇప్పుడు అభివృద్ధికి ఓటేసుకుందాం అనే ఉద్దేశానికి వచ్చారు. సో మీకు ఏమైనా లైఫ్ అండ్ డెత్ ఇష్యూలా ఉన్నదా ఇప్పుడు ఎలక్షన్? చాలా ఎలక్షన్ ఫేస్ చేసినారు కదా, చివరికి మొన్న ఎలక్షన్ కూడా పోయింది చివరి నిమిషంలో, చివరి దీంట్లో. సో ఇది ఈసారి నేను ఒకవేళ ఫలితాలు ప్రజలు నాకు అనుకూలంగా రాకుంటే నా ఏదైతే విజన్ ఉందో ప్రజలకు మంచి చేయాలని, మంచిగా రోజు ఇడిచి రోజు నీళ్లు ఇలా వచ్చే విధంగా నల్ల నీళ్లు, మళ్ళీ బోరింగ్లు లేకుండా బోరింగ్లు వేయడం, మంచి స్కూళ్ళు కట్టించడం, ఉన్న స్కూళ్ళు మరమ్మతులు చేసి ప్రైవేట్ స్కూల్కి పోటీగా ఈ స్కూళ్ళకు కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే మా పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు అవుతారు. డ్రైనేజ్ సిస్టమ్ ఇప్పటిదాకా బాగాలేదు, రోడ్లు బాగాలేదు, డ్రైనేజ్ సిస్టమ్ రోడ్లు బాగా చేస్తాం గెలవంగానే. అదే కాకుండా చాలా మందికి మా దగ్గర పట్టాలు లేవు, కొంతమంది లీజ్ ల్యాండ్స్లలో కూడా ఉన్నారు. గవర్నమెంట్ డిఫెన్స్ ల్యాండ్, ఏవియేషన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది మా దగ్గర గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే ఇది ఎండోమెంట్ ల్యాండ్స్, మీరు వేరే ల్యాండ్స్లలో కూడా ఉన్నారు, వాళ్ళు లీజ్ కడుతున్నారు. వీళ్ళందరూ ఫ్రీ హోల్డ్ చేస్తాను. ఓకే, ఇక్కడ చాలా మంది పేదలు ఉన్నారు మా దగ్గర, ఇల్లు లేక అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు కట్టుకునే ఇల్లు, ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యారు, కుటుంబం పెద్దగా అయింది, వాళ్ళకి ఆ ఇల్లులు సరిపోతలేవు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చినాయి, అప్పట్లో కూడా ఇల్లులు కట్టించారు. వీళ్ళకి ఇల్లులు కట్టించడం ఒకటి. రెండోది ఎవరిదనే జాగా ఉన్నా కూడా 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది ఇల్లులు కట్టుకోవడానికి, దాన్ని కూడా సహకరించి వీళ్ళని ఒక ఇంటి వాళ్ళు చేయాలని ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు వీళ్ళ పిల్లలు కూడా ఈ రోజు కాంపిటేటివ్ మార్కెట్, ఉంటే డబ్బులు ఉన్న వాళ్ళే ఎగ్జామ్స్కి అపీర్ అయ్యి పాస్ అయ్యి డ్యూటీలు వస్తున్నాయి, పై స్థాయికి వెళ్తున్నారు. మా కుటుంబంలో ఉన్నవారు మా కంటోన్మెంట్లో ఎవరు కూడా అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఈ కాంపిటేటివ్ మార్కెట్లో కావాల్సింది ఏంటంటే మంచి కోచింగ్లు కావాలి, మంచిగా వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవ్వాలి. అవన్నీ లేనందుకు వాళ్ళు వెనుక పడిపోతున్నారు. వీళ్ళ దగ్గర కూడా చాలా సత్తా ఉంది, సామర్థ్యం ఉన్నా కూడా సరైన కోఆపరేషన్ సపోర్ట్ లేకుండా వీరు ఎక్కడ కూడా అపీర్ కాయలేరు. మా దగ్గర ఉద్యోగం కూడా చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతారు కానీ పెద్ద స్థాయిలో పోలేకపోతుంది. ఇక్కడ ఉన్న స్థానికంగా మనం ఎమ్మెల్యేగా గెలిస్తే మన బాధ్యత ఈ రోడ్లు మోరీలే కాకుండా, నీళ్ళే కాకుండా ఇలా కుటుంబ పరిస్థితులను కూడా అభివృద్ధి బాటలు నడిపించే విధంగా మా ఎమ్మెల్యే గారు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ తెలుగు కల్లోడు కొంత చదువుకున్న వాళ్ళు ఎమ్మెల్యే కావడానికి అవకాశం ఉండదట కదా, ఒక రకమైన కొంతమంది అడ్డుకుంటారట కదా, మెంబర్స్ కొంతమంది ఉంటారట కదా, అంటే ఎట్లా మీరు వాళ్ళని ఢీకొంటారు? నేను ఈ మాఫియా గ్యాంగ్ నుంచి నేను ప్రజలు ఉంటా. ఆ మాఫియా గ్యాంగ్ అంతే ఏంటంటే డమ్మీ వాళ్ళు గెలిస్తే వాళ్ళ మాఫియా కొనసాగుతుంది. నాలాంటి డైరెక్ట్ పర్సన్ ఓటర్లతో సంబంధం ఉన్న, కుటుంబంతో సంబంధం ఉన్న వాళ్ళు గెలిస్తే వాళ్ళ పప్పులు ఉడికే అనేసి డమ్మీ వాళ్ళని చూజ్ చేసుకొని ఇప్పుడు ఒక నినాదం నడుస్తున్నామా, ఒక ప్రమాదం ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట, ఎంపీకేమో బీజేపీకి వేద్దాం, ఎమ్మెల్యేకి ఏమో బీఆర్ఎస్కి వేద్దాం అని ఉన్నారు. బీఆర్ఎస్కి వేసేదానికి చాలా మంది మీలాగా మిత్రులు కూడా అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర ఏం అర్హత ఉంది? ఒక సెంటిమెంట్ సింపతి వదిలేస్తే ఆయనకు ఒక ఎమ్మెల్యే కావాల్సిన అర్హతలు ఏమున్నాయి, అది అవసరం లేదా అంటారు. మా కుటుంబాలు ఏమో చిన్న ఉద్యోగాలకి అప్లికేషన్ పెట్టుకుంటే 100 ప్రశ్నలు 15,000 జీతానికి, ఇంత 2.5 లక్షల మంది ఉన్న ఓటర్ల జనాభాకి గొంతు ఒక ఎమ్మెల్యే. వాళ్ళకు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేది. చట్టసభలో మాట్లాడి వీళ్ళ గురించి పోరాటం చేసేది, వీళ్ళకి రావాల్సిన ఏదైతే వీళ్ళ కోరికలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, దానికి మాట్లాడాల్సిన వ్యక్తి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేది. అలాంటి ఎమ్మెల్యేకే చేత కాదు తెలియదంటే ఇప్పటికే 30 సంవత్సరాలు వీరు వెనుక పడిపోయారు, మళ్ళీ కూడా ఇంకా వెనుక పడిపోతారు. కాబట్టి వీరంతా ఆలోచించాల్సిన విషయం అమ్మ. చిన్న పదవులకి దుకాణంలో పని చేస్తేనే 100 సార్లు చెక్ చేస్తావు, రోజు వస్తావా, ఎప్పుడు పోతావా అని. ఒక ఎమ్మెల్యేకి ఇవన్నీ అవసరం లేదమ్మా. ఎమ్మెల్యే కూడా అన్ని అర్హతలు అవసరం. ఎవరికైతే ఎఫిషియన్సీ ఉందో వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు భగవంతుని దయ వల్ల ఈ 15 సంవత్సరాల్లో నాకు ఇప్పుడు పికెట్లు ఉన్నాం, మనం పికెట్ లక్ష్మీనగర్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ రోడ్డు సమస్య, వాటర్ ఇష్యూస్ ఎక్కువ. గతంలో నేను 10 సంవత్సరాల కిందనే వీళ్ళకి ఒకసారి బిల్లులు వచ్చినాయి, 25,000 30,000 వచ్చినాయి. కంటోన్మెంట్ బోర్డు నుంచి బిల్లులు వస్తే వీళ్ళ పక్షం నుండి పోరాటం చేసిన, నేను పోరాటం చేసిన. అప్పుడు సాయన్న ఎమ్మెల్యే నేను పోయి బోర్డులో మాట్లాడి తగ్గించిన. మీరు నెలకు బిల్లు వేయాల్సింది ఇయ్యలే. వాళ్ళు 120 రూపాయలు ఉండే అప్పుడు బిల్లు, 120 రూపాయలు బిల్లు ఉంటే 25,000 ఇచ్చారు. సరే, మరి ఇవన్నీ మీరు చేసినారు కదా, మరి మొన్న వేయలే కదా మీరు వీళ్ళ ఓట్లు, మరి ఏడా తేడా కొట్టింది? అరే ఇప్పుడు ఏముంటదంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళది ఉండే, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అనేసి కూడా జరిగే, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ ఏదో వీళ్ళకి అప్పుడు ప్రలోభాలకు గురి చేసారు. కొంతమంది డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, కొంతమందికి దళిత బంధువులు ఇస్తామని కూడా ప్రలోభాలకు గురి చేశారు. కానీ గెలిచినాక వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి
చెల్లెనే కాదు, అక్క చెల్లె ఇద్దరు ఒకటే ఉండే, ఎక్కడ పోయినా ఇద్దరు కలిసిపోతుండే. తలుపులు వేసుకుని కూడా ఇద్దరే, ఆయన ఒక్కనే కాదు, ఎమ్మెల్యేనే కాదు, ఎమ్మెల్యే అక్క కూడా తలుపులు వేసుకుంది. ఆయననే ఫోన్ ఎత్తలే కాదు, ఈమె కూడా ఫోన్ ఎత్తలే. అంటే ఇద్దరికి ప్రజలందరూ తెలుసు, మేము గెలిపించి మేము వీళ్ళు చాలా బాధపడ్డారు, అలాంటి మేము గెలిపించుకున్నామని. మళ్ళీ ఇప్పుడు మాకు వద్దు, మాకు గణేష్ కావాలి, కాంగ్రెస్ కావాలన్న ఉద్దేశంతో ఏకంగా జనాలంతా ఫిక్స్ అయి ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక విషయం అయితే మీ మీడియా ద్వారా చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడు మనకి సువర్ణమైన అవకాశం, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే ఫటాఫట పనులు అయితే ఫటాఫట డెవలప్మెంట్ అవుతుంది. వేరే ఎవరున్నా కూడా అసాధ్యం. ఇక మళ్ళీ ఇంకా వెనకాకే చాలా. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు రెండింటికి ఓటేయాలా, కంటోన్మెంట్లో రెండింటికి ఓటేయాలా, ఫస్ట్ ఎమ్మెల్యేకి వేస్తారా ఎంపీకి వేస్తారా, ఇది చెప్పుకున్నారా? చాలా కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం ఉంది. మా వాళ్ళంతా చాలా హుషారండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏది ఎంపీయా ఎమ్మెల్యేనా? ఇప్పుడు అది అక్కడ వెళ్ళినాక అక్కడ ఎవరు ఎంపీ పెడతారా ఎమ్మెల్యే పెడతారా? మాది ఒకటే రిక్వెస్ట్, మీరు కాంగ్రెస్కి వేయండి. 2 మిషన్లు ఉంటాయి, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఎలక్షన్. ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ వేయండి, ఎంపీకి కూడా కాంగ్రెస్ వేయండి. అక్కడ రాహుల్ గాంధీ అవసరం, ఇక్కడ మీ గణేష్ అవసరం. నమ్మకం ఉందా ఆయన మీద? ఎందుకు లేదు, ఉన్నది. ఎట్లా నమ్ముతున్నారు? నమ్ముతున్నామంటే మాకు అప్పటి నుంచి ఇందిరాగాంధీ ఒకప్పుడు సాయం చేసింది కాబట్టి అందరం మేము నమ్ముతున్నాము. మరి మొన్న ఎందుకు వేయలే మరి ఆయన? ఎందుకు వేసినాం మేము? ఎట్లా మేము వేసినాము కానీ మరి ఏమో మా దాంట్లో ఎవరు వేయలేదో ఎవరు చేయలేదు, అది కొంతమంది మిస్టేక్ అది. కానీ వేసినాం మేము గణేష్ సిటీ కెమెరాలో పెడితే అలా తెలుస్తుంది ఎవరు వేస్తారు. రేషన్ కార్డు కూడా అవసరమే కదండి. ఇవన్నీ మీకు చెప్పండి. ఇప్పుడు ఈయన మీద నమ్మకం ఉందా? ఇప్పుడు ఈయన మీద నమ్మకం ఉందా? ఉంది సార్, ఉంది అమ్మా 8 సంవత్సరాలు కేసీఆర్ ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఒక నెల క్రితం ఏం చెప్పిందంటే, ఎలక్షన్ కోడ్ అయినాక అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇస్తా అన్నారు. అలాంటిది ఏం బాధలేదు. చాలా సమస్యలు అయితే కనిపిస్తున్నట్టున్నాయి, చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి. అంటే ఇక్కడ మేజర్ గా జరిగింది ఏంటంటే, ఎమ్మెల్యే గారు తోటి ఎవరెవరైతే ఉన్నారో ఆ పార్టీ వాళ్ళకి అన్ని పథకాలు వచ్చినాయి, అన్ని లాభాలు జరిగింది. కానీ నిజంగా ప్రజలు ఎవరికైతే ఇల్లులు కావాలో వాళ్ళకి ఇల్లు రాలే, ఎవరికైతే దళిత బంధు ఉండే పథకం ఉండే వాళ్ళకి రాలే. ఎలాంటి ప్రభుత్వ పథకాలు నిజమైన అర్హులకు ఎవరికి రాలేదు. ఎంతో మంది అప్లై చేసిరు, వాళ్ళకి రాలేదు. ఎమ్మెల్యే గారికి వాళ్ళ టీంకే వచ్చింది, కానీ ప్రజలకు ఏం జరగలేదు, ఆ పార్టీ శ్రేణులకే వచ్చింది. ఇప్పుడు మాత్రం మా ఒక పాలన పారదర్శకంగా ఉంటుంది, నిజమైన అర్హులకి అన్ని పథకాలు అందుతుంది, అందరికీ ఇల్లులు వస్తుంది. ఓకే, సో ఎంత మెజారిటీతో గెలుస్తారు? సరే ఆగమ్మ, మీరు ఎంత మెజారిటీతో గెలుస్తారని అనుకుంటున్నారు? 30,000 పైనే మాకు మెజారిటీ వేసి గెలిపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంటే వాతావరణం కొంచెం అటు ఇటు ఉండి కొంచెమే మెజారిటీ కనిపిస్తుండొచ్చు. ఇంకా 3 రోజుల తర్వాత ప్రజలందరూ ఫిక్స్ అయిపోతారు, కాంగ్రెస్ తోటే మనకు డెవలప్ అంటేనే ఉన్న బండి వస్తూనే ఉంది, కాంగ్రెస్ తోటి డెవలప్ అవుతుంది, కాంగ్రెస్ కి వేసుకుందాం, వేరే ఎవరికి వేసినా కూడా వేస్ట్. మీ పాత పార్టీ సంగతి ఏంటి? అక్కడ కూడా క్యాండిడేట్ నిలబడ్డాడు, అక్కడి నుంచి కూడా ఎవరు మొన్న బీజేపీ నుంచి. అంటే వారికైతే వారి గురించి ఏం మాట్లాడాలండి, పార్టీ ఎట్లుందో వారికి బౌండరీసే తెలియదు. బౌండరీస్ అంటే హద్దులు తెలియదు, కంటోన్మెంట్ ఎక్కడ ఎండ్ అవుతుంది ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలియదు వారికి. అలాంటి వాళ్ళకి ఇస్తే ఈ ప్రజలేమో అంత పిచ్చోళ్ళ మామూలు, వారికి ఏమే తెలియదు. ఇప్పుడు వీళ్ళని గుర్తుపడతారా? పికెట్ ఎక్కడుంది తెలియదు, పికెట్లో ఏం సమస్యలు ఉంది తెలియదు. ఇప్పుడు వారు ఎప్పుడు రావాలా పికెట్కి, ఎప్పుడు తెలుసుకోవాలా? చాలా మంది చెప్తున్నారు ఆయనకి టూర్కి వచ్చినప్పుడు గైడ్ కావాలి కదా. ఇప్పుడు వాళ్ళకి అందరికి గైడ్ ద్వారానే అంత తిరుగుతుంది కంటోన్మెంట్. ఇప్పుడు మేమేమో ఇక్కడ మేము అందరికీ నేను చూపిస్తాం, ఆయన ఏమో వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవాలో చూసుకోవాలి కాబట్టి ఆయన గైడ్ అవసరం ఇక్కడ. అలాంటి వాళ్ళకి ఓటేసే పరిస్థితి లేదు. ఓకే, రైట్. సో ఎనీవే చూద్దాం రిజల్ట్ ఎట్లా ఉంటుందో. శ్రీ గణేష్ గారు కాంగ్రెస్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు, ఇక్కడ నుంచి బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్స్ కూడా పోటీలో ఉన్నారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదు, శ్రీ గణేష్ గారు చాలా పెద్ద ఎత్తున సర్వీస్ చేసినట్టున్నాడు, ఆయన చేసిన సర్వీస్ వర్కౌట్ అవుతుందా, ఏం జరుగుతుందో మనం రిజల్ట్లో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.